నేటి కాలంలో ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. ఇంటర్నెట్లో చూసిన టిప్స్ ని అందంగా ఫాలో అవుతున్నారు. అతను తాగిన కషాయం నేను కూడా తాగాలి, ఆమె చేసిన డైట్ నేను చేయాలి, ఇలా అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది శరీరానికి ప్రమాదకరం. ఎందుకంటే ప్రతి శరీరం వేరు. ఒకరు ఉదయాన్నే నిమ్మరసం తాగుతారు, వారికి ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఇంకొకరు తాగితే గ్యాస్, బర్నింగ్, అసిడిటీ. ఒకరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తారు, తేలికగా అనిపిస్తుంది. ఇంకొకరు చేస్తే తలనొప్పి, బలహీనత, చిరాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీర నిర్మాణం వేరు. ఆయుర్వేద చెబుతుంది, ఈచ్ బాడీ ఇస్ యూనిక్. ఆయుర్వేదం ప్రకారం మన శరీరాన్ని నడిపేవి 3 ప్రధాన దోషాలు: వాత, పిత్త, కఫ. వాత చలిగా, పొడిగా ఉంటుంది. చాలా ఆలోచన, ఆందోళన ఎక్కువ. పిత్త వేడి, తాపం ఎక్కువ. తీవ్రత, జీర్ణశక్తి ఎక్కువ. కఫ చల్లగా, స్థిరంగా, నిదానం, కానీ బరువు పెరుగుతారు. ఈ 3 దోషాల సమతుల్యం ప్రతి వ్యక్తిలో వేరు. అందుకే ఒకరికి మంచిది అయిన ఆహారం మరొకరికి హానికరం కావచ్చు. ఆయుర్వేదం చెబుతుంది, యో యో వ్యాధి యథా దోషం తథా ఔషధం. అంటే వ్యాధి దోషం ప్రకారం మందు వేరు. ఇంటర్నెట్లో ఉన్న టిప్స్ అన్నీ చెడ్డవి కావు, కానీ అందరికీ సరిపోవు. ఉదాహరణలు: రోజుకి 3 సార్లు గ్రీన్ టీ తాగండి, కానీ వాత ప్రబలమైన వారికి ఇది నిద్రలేమి, గ్యాస్, డీహైడ్రేషన్ ఇస్తుంది. టర్మరిక్ మిల్క్ రోజూ తాగండి, కానీ పిత్త దోషం ఉన్నవారికి ఇది తాపం పెంచుతుంది. సలాడ్ డైట్ ఫాలో అవ్వండి, కానీ జీర్ణశక్తి బలహీనమైన వారికి ఇది బ్లోటింగ్ కలిగిస్తుంది. అందుకే ఒకరి మందు మరొకరికి విషంలా మారుతుంది. ఆయుర్వేదం ఒకే రూల్ ఇవ్వదు. ఇది మన శరీరాన్ని అర్థం చేసుకోవడం నేర్పుతుంది. వాత ఎక్కువైతే వేడి ఆహారం, సమయానికి నిద్ర అవసరం. పిత్త ఎక్కువైతే పాలు, పండ్లు, ప్రశాంతత అవసరం. కఫ ఎక్కువైతే వ్యాయామం, అల్లం టీ, తేలిక ఆహారం అవసరం. అందుకే ఆరోగ్యం వ్యక్తిగతం. మన శరీరం మనకు చెప్పే సంకేతాలను వినాలి. ఇకపై ఏ టిప్ చూసినా ముందు ఆలోచించండి, ఇది నా శరీరానికి సరిపోతుందా? వన్స్ మెడిసిన్ కెన్ బి అనదర్స్ పాయిజన్. ఇతరులను కాపీ చేయకుండా మీ శరీరాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకోండి. అదే నిజమైన ఆయుర్వేద జ్ఞానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటివి మరిన్ని తెలుసుకోవడానికి ఆయుర్శాస్త్ర దీపిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.